హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం 10 గంటలకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలపైన టాప్ 75 బిట్స్ తోటి ర్యాపిడ్ ఫైర్ అయితే ఉంది. మీరు జస్ట్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ టెస్ట్ అని అయితే రాసుకోవచ్చు. యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకోండి. తర్వాత తిరుపతి దొమ్మటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. సో అక్కడ నుంచి నన్ను ఫాలో కండి. రెగ్యులర్గా దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి. దాని ద్వారా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా మీరు దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇప్పుడైతే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ కింద 12 monthsకు 2 months ఆఫర్, అదేవిధంగా 24 months పైన 3 months ఆఫర్ తీసుకొచ్చారు. సో ఈ వీక్లో రక్షక్ బ్యాచ్ తోటి న్యూ బ్యాచ్ అయితే 23rd ఈ రోజు అయితే స్టార్ట్ కాబోతుంది. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే దాంట్లో జాయిన్ కావచ్చు. ఇంకా ఏపీఎస్సీ సంబంధించినటువంటి చాలా మ్యారథాన్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఫ్రీ స్కాలర్షిప్స్ అవార్డ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మీరు ప్లస్ తీసుకున్నట్టయితే కంప్లీట్ సిలబస్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లారిఫికేషన్, మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారు. అండ్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రాక్టీస్ టెస్ట్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ మీకు 1 month నుంచి 24 months వరకు ప్లాన్స్ ఉంటాయి. మన కోడ్ కనుక మీరు వాడినట్లయితే SAT10 అనేటువంటి రెఫరల్ కోడ్ వాడితే మీకు 10% ఆఫర్ వస్తుంది. ఈ లింక్స్ అని కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగాలు ఏవి అంటే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలో నిరుద్యోగం 7% అనేటువంటి టైటిల్ తోటి మనకు ఈరోజు నవ తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నగరంలో 10.2% ఖాళీలున్న, నోటిఫికేషన్లు ఉన్న, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఒకే తీరు అంటే ఇక్కడ చూడవచ్చు. సో నిరుద్యోగులపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఉపాధి అవకాశాలు లేకుండా పంజా విసిరింది. ఉద్యోగాలు ఉన్నవారు సైతం ఉపాధి కోల్పోయేలా చేసింది. కరోనా దెబ్బకు పరిశ్రమలు మూతపడ్డాయి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పై శీతకన్ను ప్రదర్శిస్తున్నాయంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలున్న వాటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. దీంతో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పట్ల నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అటు కరోనా, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరులో నిరుద్యోగ రేటు పెరుగుతుంది. నిరుద్యోగ రేటు ఎక్కువ ఉన్నటువంటి 6 రాష్ట్రాల్లో తెలంగాణ సైతం ఉండడం గమనార్హం. రాష్ట్రంలో 7% నిరుద్యోగ రేట్ అయితే నమోదైంది. సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వివరాలు ఇటీవల పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో 3.9%, పట్టణ ప్రాంతాల్లో 6.9% నిరుద్యోగ రేటు ఉంది. జాతీయ స్థాయిలో 15 ఏళ్ళు పైబడినటువంటి వారిలో నిరుద్యోగులు మొత్తం 4.8% నమోదైనట్లయితే ఇక్కడ ఇచ్చారు. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో 5.2, నగరాల్లో 10.2 అదేవిధంగా నిరుద్యోగ రేటు ఉన్నట్టు. ఇంకా రాష్ట్రంలో 15 ఏళ్లకు పైబడి ఉన్నవారు దాదాపుగా 7% ఉన్నట్లుగా నమోదైనట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇంకా అదర్ డీటెయిల్స్ అని ఇక్కడ మనం చూసినట్టయితే కేంద్రంలో 8,72,000 ఖాళీలు ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో 8,72,000 ఖాళీలు ఉన్నట్లు మనకు రీసెంట్గా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల రాజ్యసభలో అయితే ప్రకటించారు. సో ఇప్పటి వరకు వాళ్ళు ఏమేమి ఫిల్ చేశారని కూడా చెప్పడం జరిగింది. యూపీఎస్సీ ద్వారా 25,000 పోస్టులు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 2,14,000 పోస్టులు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 2,04,000 పోస్టులు కలిపి మొత్తం 4,44,000 పోస్టులు భర్తీ అయ్యాయని చెప్పేసి వివరించారు. అయితే ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో కలిపి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ వాగ్దానం నీటి మూడలుగానే మిగిలిపోయాయని చెప్పేసి అయితే ఇక్కడ మనం చూడవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక రాష్ట్రం పరిస్థితి కనుక చూసుకుంటే కొలువులు లేవని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుంది. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ హడావుడిగా ప్రకటనలు ఇస్తుంది. ఆ తర్వాత మర్చిపోవడం శరామామూలుగా జరుగుతుంది. రాష్ట్రంలో కొలువుల ఊసే లేదు. రాష్ట్రంలో మొత్తం మంజూరైనటువంటి పోస్టులో దాదాపుగా ఇటీవల మనం చూసాం 191,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పీఆర్సీ నివేదికలు అయితే వెలువడింది. బట్ నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం నవ తెలంగాణ న్యూస్ పేపర్లో చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుంచి 5 పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకు హైదరాబాద్ నుంచి ఈరోజు 2 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇంకొకటి ఇక్కడ ఈసీఐఎల్ నుంచి కూడా 19 పోస్టులతో ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. కెమికల్, కెమిస్ట్రీ, సివిల్ ఈ విభాగంలో మీరు ఇంజనీరింగ్ కనుక కంప్లీట్ చేస్తే వీటికి అప్లై చేసుకోవచ్చు. March 11th వరకు అయితే ఛాన్స్ ఉంది అప్లై చేసుకోవడానికి. ఇక ఈ నోటిఫికేషన్ గురించి, ఈసీఐఎల్ నోటిఫికేషన్ గురించి కనుక చూసినట్లయితే 19 వేకెన్సీస్ ఉన్నాయి.
సైంటిఫిక్ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ ఆర్టిజన్స్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మార్చ్ 12-13 వరకు అప్లై చేసుకోవాలి. సో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ రెండు నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసి వాటికి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. కింద మీకు డిస్క్రిప్షన్లో వీటి యొక్క పీడిఎఫ్ లింక్స్ అయితే ఇస్తాను. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఎవరైతే 65% మార్క్స్ తోటి బీఈ బీటెక్ ఉత్తీర్ణత, అదేవిధంగా గేట్ 2021లో వ్యాలిడ్ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు. మనకు చాలా మంచి ఉద్యోగాలు. ఎవరైతే ఈ బీటెక్ చేసినటువంటి కంప్లీట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. మార్చ్ 10 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. నెక్స్ట్ మనకు ఇక్కడ విద్యా వాలంటీర్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే విద్యా వాలంటీర్ వ్యవస్థ ఎత్తివేసినట్టేనని చెప్పేసి న్యూస్ తోటి ఒక న్యూస్ అయితే ఇక్కడ ఇచ్చారు. పోస్టులు ఖాళీగా ఉన్న 2 ఏళ్ల నుంచి రెన్యువల్ చేయని సర్కారు అటు కొత్త రిక్రూట్మెంట్ లేక ఇటు వాలంటీర్లను తీసుకోలేక ఆగమాగం అంటూ చూడవచ్చు. సర్దుబాట్ల తర్వాత కూడా బడుల్లో పెద్ద మొత్తంలో వేకెన్సీలు, అదేవిధంగా సబ్జెక్ట్ టీచర్ లేక నష్టపోతున్నటువంటి హై స్కూల్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రభుత్వం విద్యా వాలంటీర్ వ్యవస్థను ఎత్తివేసినట్టే కనిపిస్తుంది. సర్కారు బడుల్లో వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగానే ఉన్న 2 ఏళ్ల నుంచి వాలంటీర్లను రెన్యువల్ చేయడం లేదు. టీచర్ల సర్దుబాటు తర్వాత మిగిలిపోయిన పోస్టులు వాలంటీర్లు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మొన్న టీచర్ల సర్దుబాటు తర్వాత 20,000కు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఈ మన టీచర్ సంఘాల నేతలు చెప్తున్నారు. అంటే ఆ గెస్ ప్రకారం అయితే 2019-20 వరకు సో ఈ టీచర్ల ఖాళీలను బట్టి ప్రభుత్వం 16,000 మందిని అప్పుడైతే తీసుకుంది. అయితే ఉద్యోగాలు రావడంతో కొంతమంది దానిలోకి వెళ్ళిపోవడం వల్ల 12,000 మంది విద్యా వాలంటీర్లు మిగిలారని చెప్పేసి చెప్పారు. అయితే కరోనా వల్ల 2020 నుంచి 2020 మార్చి నుంచి ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో 2021 అకాడమిక్ ఇయర్లో ఫిబ్రవరి-మార్చి నెలలో కొద్ది రోజులు మాత్రమే ఫిజికల్ క్లాసులు నడిచాయి. సో ఈ నేపథ్యంలో అప్పటి నుంచి వీళ్ళనైతే రెన్యువల్ చేయట్లేదు. అండ్ అదేవిధంగా ఈ విద్యా వాలంటీర్ల యొక్క వేతనాలు కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మనం చూడవచ్చు. మరి ప్రభుత్వం అసలు వీటిని ఎత్తివేసినట్టేనా లేకుంటే అక్కడ మిగిలినటువంటి పోస్టులతో నోటిఫికేషన్స్ కూడా అయితే జారీ చేయట్లేదు. ఇది విద్యా వాలంటీర్ల పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. మనకి ఇంకొకటి చూసినట్టయితే ఇక్కడ సిఐఎస్ఎఫ్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 1149 వేకెన్సీస్ తోటి దీనిలో మనకు ఫైర్ ఖాళీలు కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ద్వారా, అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా అయితే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో దీనిలో మీకు 1149 పోస్టులతోటి ఆంధ్రప్రదేశ్లో 79 పోస్టులనే, తెలంగాణలో 30 అయితే కేటాయించారు. మొత్తం పోస్టులో 10% మాజీ సైనికుల కోసం రిజర్వ్ చేయబడిన పోస్టులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అభ్యర్థులకు ఎత్తు అనేది 170 సెంటీమీటర్ ఉండాలి. చెస్ట్ అనేది 80 నుంచి 85 సెంటీమీటర్లు ఉండాలి. కొన్ని రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు దీనిలో కొంత మినహాయింపు అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ తోటి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. నేను ప్రీవియస్లో దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను. సో ఎవరైనా చూడకుండా ఆ వీడియో చూడండి, దానిలో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటుగా మీకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. జస్ట్ 100 రూపీస్ తోటి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా తేదీ ఉంది, ఇంకా అప్లై చేసేటువంటి డేట్ అనేది ఉంది. నెక్స్ట్ మంత్ 4th వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు వీటికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు అయితే అప్లై చేసుకుని చాలా మంచి నోటిఫికేషన్. కానిస్టేబుల్ కమ్ ఫైర్ ఖాళీలు అన్నమాట ఇవి. సో ఫైర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ విఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వండి అంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నటువంటి విఆర్ఏలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోవాలి. ఇందిరా పార్క్ వద్ద కథం తొక్కినటువంటి విఆర్ఏలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం. ఈటల పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాలి. సీతక్క రైతుల తరహాలలో ఉద్యమం చేయాలని చెప్పేసి ఇక్కడ చేయాలని చెప్పేసి తమ్మినేనని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు నిన్న ఇక్కడ ఇందిరా పార్క్లో ఉన్నటువంటి ధర్నా చౌక్లో ఎవరైతే విఆర్ఏలు ఉంటారో వాళ్ళు ధర్నా చేసినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. దానిలో మనకు ఈటల రాజేందర్ అయితే ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలను పార్లమెంట్లోకి తీసుకెళ్తామని చెప్పేసి అక్కడ మాట్లాడినట్టుగా ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి మనకు నోటీస్ బోర్డులు అయితే ఇచ్చారు ఇక్కడ. సో నేను నిన్న ఆల్రెడీ ఒక వీడియో చేశాను. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ప్యూన్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రోజు ఇక్కడ కూడా మనం ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. సో వీటికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్ అనేది మీకు చదవడం రాయడం అనేది రావాలి. 18 to 24 years ఉండాలి. సో దీంట్లో మొత్తం మనకు డిస్ట్రిక్ట్ వైజ్ అయితే వేకెన్సీస్ ఇచ్చారు. నేను ఆ వీడియో ఎవరైనా చూడకుంటే మనకు లాస్ట్ వీడియోలో అదే ఉంటుంది, ఒకసారి చూడండి. ఏ దాంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు దాదాపుగా అన్ని సర్కిల్స్లో అంటే పాత జిల్లాల వైద్య చూసుకుంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క సర్కిల్ నుంచి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. కేవలం ఇంటర్ మాత్రమే ఉండాలి. సో ఇంటర్ పై ఉంటే మాత్రం వీటికి ఎలిజిబుల్ కాదని చెప్పేసి మనకు ఆ నోటిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి వాటికి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ
ఆల్రెడీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ గురించి చూసాం. అండ్ ఇక మైసూరులో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ నుండి ఒప్పంద ప్రాతిపదికన 49 పోస్టులతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. దీనిలో టెక్నీషియన్కి సంబంధించి ఇట్లా తదితర పోస్టులు అయితే ఉన్నాయి. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాటికి సో నెక్స్ట్ మంత్ ఈ మంత్ 28 వరకు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ నీట్ జంషెడ్పూర్లో కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్ఐటీ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 43 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లాస్ట్ ఇంకొకటి చూసినట్టయితే ఇక్కడ విస్తారలో 1000 ఉద్యోగాలు అంటూ చూడవచ్చు. విస్తారలో భారీ స్థాయిలో ఉద్యోగాలను నియమించుకోవడం కోసం సిద్ధమైంది. సో ప్రస్తుతం సంస్థలో 4000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా మరొక 1000 మందిని తీసుకుని 5000కు పెంచుకోబోతున్నట్లు ఇక్కడైతే వాళ్ళు ప్రకటించినట్టు చూడవచ్చు. కరోనాకు కుదేలైనటువంటి విదేశీ విమానయానం ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్నందున సో ముఖ్యంగా థర్డ్ వేవ్ కూడా ప్రతికూలగా ప్రభావం చూపినందున ఈ విస్తార అనేటువంటి ఏదైతే మనకి ఎయిర్లైన్స్ ఉంటుందో దానికి సంబంధించి 1000 ఉద్యోగాలతో వీళ్ళు త్వరలో భర్తీ చేసుకోబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది కనుక లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.